మంత్రుల శాఖలపై అమిత్ షా చిరంజీవి ట్వీట్స్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ అంటూ విశేష్ చెప్పారు. ఇప్పటివరకు అధికారికంగా పోర్ట్ఫోలియోలు వెలువడినప్పటికీ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అంటూ ట్వీట్స్ చేశారు. ప్రభుత్వ ప్రకటన కంటే ముందే డిప్యూటీ సీఎం అంటూ పవన్ కళ్యాణ్కు విశేష్ చెప్పారు అమిత్ షా అలాగే చిరంజీవి. దీనికి సంబంధించిన ట్వీట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే అధికారికంగా మంత్రుల శాఖలపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే డిప్యూటీ సీఎం పవన్ అంటూ ఇటు చిరంజీవి కొనిదెల చేసినటువంటి ట్వీట్ ఒకసారి చూడొచ్చు. మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వ ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనిదెల గారికి మిగతా మంత్రివర్గ సహచరులకు ఆర్థిక శుభాకాంక్షలంటూ ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలంటూ చిరంజీవి చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ అధికారికంగా డిప్యూటీ సీఎం అంటూ ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు. ఇది చిరంజీవి కొనిదెల చేసిన ట్వీట్. దీనికి సంబంధించిన ట్వీట్ మనం ఒకసారి చూడొచ్చు. చాలా ఆసక్తికరంగా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఆయన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా సంబోధిస్తూ ఆయన విషయం చెప్పిన ట్వీట్ మనం చూడొచ్చు. మరోవైపు అమిత్ షా చేసిన ట్వీట్ కూడా ఒకసారి చూద్దాం. అమిత్ షా కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా సంబోధిస్తూ అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. మొత్తం రాష్ట్ర మంత్రివర్గానికి విశేష అంటూ ఆయన కూడా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఎన్సీబీఎన్ నారా చంద్రబాబు నాయుడు జీ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ జీ and all others who took the oath of office today. It is my firm belief that the NDA government will pivot the state of Andhra Pradesh to new heights of prosperity, fulfilling the aspirations and hopes of the people అంటూ అమిత్ షా చేసిన ట్వీట్ కూడా మనం ఒకసారి చూడొచ్చు. మొత్తం మీద అమిత్ షా కూడా అధికారికంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా సంబోధిస్తూ ట్విట్టర్ ద్వారా ఆయన విషయం చెప్పిన ట్వీట్ కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఒకసారి ఆ ట్వీట్ మరోసారి చదువుతాను. కంగ్రాచులేషన్స్ టు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు జీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ జీ అండ్ అదర్స్ who took the oath of office today. It's my firm belief that the NDA government will pivot the state of Andhra Pradesh to new heights of prosperity, fulfilling the aspirations and hopes of the people. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది అని తాను విశ్వసిస్తున్నట్టుగా అమిత్ షా చేసిన ట్వీట్ మనం ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం మీద మంత్రుల శాఖలకు సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. అయితే ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారు, అలాగే కీలక శాఖలు కూడా ఆయనకు అప్పగిస్తున్నారంటూ వార్తలు వెలువెత్తున్న నేపథ్యంలో తాజాగా ఇటు చిరంజీవి అలాగే అమిత్ షా ఇద్దరు చేసిన ట్వీట్స్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి పోర్ట్ఫోలియోలు అయితే ప్రకటించలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే ప్రభుత్వ ప్రకటన కంటే ముందే ఉప ముఖ్యమంత్రి అంటూ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ ఆయన్ను ఉద్దేశించి డిప్యూటీ సీఎం అంటూ ఆయనకు విషయం చెప్పడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఖాయమంటూ ప్రస్తుతానికి వాదనలు బలపడుతున్నాయి. ప్రధానంగా అటు అమిత్ షా ఇటు చిరంజీవి ఇద్దరు కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా సంబోధిస్తూ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఇద్దరికి ట్వీట్స్ ఆధారంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయం, అలాగే కీలక మంత్రిత్వ శాఖలు ఖాయమంటూ మనము ఈ వాదనలో బలపడుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఈ ఇద్దరు చేసిన ట్వీట్స్ ప్రస్తుతం ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారాయి. ఎస్ రామారావు జాయిన్ అవుతున్నారు, మా కొలీగ్. ఎస్ రామారావు, ముఖ్యంగా అటు చిరంజీవి ఇటు అమిత్ షా ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని సంబోధిస్తూ ఇద్దరు కూడా విశేష చెప్పిన అధికారికంగా తమ ట్విట్టర్ ఖాతాలో విశేష చెప్పిన చూసినాం. మనం ఆ సందర్భాన్ని కూడా మనం గమనిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమనే వాదనలు బలపడుతున్నాయి అనుకోవచ్చా ఈ ట్వీట్స్ ద్వారా? ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇప్పుడు చేసిన ట్వీట్స్ అనేది ఏదైతే సంచలనంగా మారే. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు కేబినెట్ కి సంబంధించి ఒక్క నిర్ణయం కూడా వెలువడలేదు. ఎవరికి ఏ పోర్ట్ఫోలియో కేటాయిస్తారనే దాని మీద ఇప్పటి వరకు ఇంకా ప్రకటన రాలేదు. అయితే మొదటిసారిగా చంద్రబాబు కేబినెట్ లో ఎవరికి ఏ పోర్ట్ఫోలియోలు ఇస్తారనేది రాకముందే మొదటిసారిగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక వార్త ఏదైతే ట్వీట్ ద్వారా లీక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి చిరంజీవి ట్వీట్ చేస్తూ చంద్రబాబు నాయుడు 4వ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి, అలాగనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అలాగనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నారా చంద్రబాబు నాయుడుకి అలాగనే డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్కి. వీళ్ళిద్దరికీ కూడా అభినందనలు. వీళ్ళతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా వీళ్ళు పాలన సాగించాలంటూ అమిత్ షా ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ 2 ట్వీట్లు చూసినట్లయితే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఖాయం అనేది తేలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ సోదరుడు. సో ఆయన కూడా ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. సో పవన్ కళ్యాణ్కి ఏ పదవి వస్తుందనే దాని మీద చిరంజీవికి ఖచ్చితంగా చెప్పే ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు డిప్యూటీ సీఎం అంటూ. అలాగనే ఎన్డీఏ కూటమిలో బీజేపీ కూడా ఉంది. అమిత్ షా కూడా ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. ఆయన కూడా ఎన్డీఎక్స్ బీజేపీలో కీలక నేత, కేంద్ర హోంమంత్రిగా కొనసాగుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటూ సంబోధించడం జరిగింది. సో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇవ్వటం అనేది ఖాయంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మంత్రులకు సంబంధించి ఏ పోర్ట్ఫోలియోలు కేటాయించాలనే దాని మీద ఒక డిస్కషన్ అయితే జరిగింది. సో ఈ డిస్కషన్ లో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారు అనేది అయితే మాత్రం ఈ ట్వీట్ ద్వారా, వీళ్ళిద్దరు ట్వీట్ల ద్వారా అయితే మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి ఓకే అయినట్టు తెలుస్తుంది. అలాగనే కీలకమైనటువంటి శాఖకు సంబంధించి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ కీలకమైన శాఖలు కేటాయిస్తారనే కూడా ఒక ప్రచారానికి కూడా వీళ్ళిద్దరు ట్వీట్లు అయితే మాత్రం బలం చేకూరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మంత్రివర్గంలో ఎవరికి ఏ పోర్ట్ఫోలియో కేటాయిస్తారనే దానికంటే ముందలే ఏది చంద్రబాబు సీఎంఓకి సంబంధించి కావచ్చు, చంద్రబాబు ప్రకటనకు ముందే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనే లీక్ అయితే మాత్రం ఇప్పుడు మొట్టమొదటిసారిగా బయటకు వచ్చింది. అది కూడా చిరంజీవి, అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ల ద్వారా పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం డిప్యూటీ సీఎం పదవి దాదాపుగా ఖాయమైందని చెప్పుకోవచ్చు. రామ్, ఎస్ రామారావు, అంటే ప్రధానంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మనం తీసుకున్నట్టయితే ఇక ఆయన ఉప ముఖ్యమంత్రి అనే విషయం చాలా స్పష్టమవుతుంది వీళ్ళిద్దరి ట్వీట్స్ ద్వారా. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి హోదాలో కీలక శాఖలు, బహుశా 1 లేదా 2-3 శాఖలు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పవన్కు 1 లేదా 2-3 శాఖలు కేటాయించే అవకాశం ఉందా ఉప ముఖ్యమంత్రి హోదాలో? సో ఖచ్చితంగా, ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదా అనేది చాలా కీలకమైనది. అలాగనే డిప్యూటీ సీఎం పదవి వచ్చిన ఎవరికైనా సరే కీలకమైన శాఖలు అప్పగించడం అనేది జనరల్ గా పాలిటిక్స్ లో ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా డిప్యూటీ సీఎం గా ఇచ్చిన వాళ్ళకి హోంశాఖ కూడా కేటాయించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా కీలకమైనటువంటి శాఖ దక్కుతుంది అనేది అయితే మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే అమిత్ షా ట్వీట్ చేశారు, చిరంజీవి ట్వీట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం. సో డిప్యూటీ సీఎం అంటే ఖచ్చితంగా కీలకమైనటువంటి శాఖ మాత్రమే కేటాయిస్తారు. ఆ చిన్న చిన్న శాఖలు కేటాయించే అవకాశం అయితే లేదు. అయితే పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఎమ్మెల్యే గెలిచారు, మంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎం గా చేస్తున్న నేపథ్యంలో ఆయనకి ఏ పదవి కేటాయిస్తారు అనేది అయితే మాత్రం ఉత్కంఠ. ఇప్పటికే దీనికి పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏ పోర్ట్ఫోలియోకి పవన్ కళ్యాణ్కి ఇస్తారనే దాని మీద డిస్కషన్ జరిగినప్పటికీ మీడియాకి ఏదైతే బయటికి రావటం లేదు. ప్రస్తుతానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆయనకి కీలక శాఖ వచ్చే అవకాశం ఉంది. అలాగనే ఒకటే కాదు, హోంశాఖతో పాటు ఇతర శాఖలు కూడా వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. అయితే ఏ శాఖలు ఇస్తారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా జనసేన తరఫున గెలిచి ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే జనసేనకి కీలక శాఖలు కేటాయిస్తారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో, ముగ్గురే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు 1కి మించి శాఖలు అయితే మాత్రం కేటాయించే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. రామ్, రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు. ఇది మొత్తం మీద మంత్రుల శాఖలకు సంబంధించి అమిత్ షా, చిరంజీవి ట్వీట్స్ ద్వారా మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించినట్టుగా మనకు స్పష్టమవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ అంటూ సంబోధిస్తూ వీళ్ళిద్దరు కూడా ఆయనకు విషెస్ చెప్పారు ట్విట్టర్ వేదికగా. ఇప్పటివరకు అధికారికంగా పోర్ట్ఫోలియోలు వెలువడలేదు. ఇప్పటివరకు చిరంజీవి ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా సంబోధిస్తూ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పడం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. దీంతో పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమనే విషయం స్పష్టమవుతుంది. ప్రభుత్వ ప్రకటన కంటే ముందే డిప్యూటీ సీఎం అంటూ పవన్ కళ్యాణ్కు విషెస్ చెప్పడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.